అన్న దాదాపు 6-7 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు చెప్పిన పనులు. పెన్షన్లని గాని, రోడ్లని గాని ఎట్లా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఏది ఏవైనా బాబు గారు వచ్చిన తర్వాత నెంబర్ 1. దానికి వెనక చూడాల్సిన పని లేదు. అనుభవం గల వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి, మనసు ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి రావటం మాకు ఏనాడో చేసుకుని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేనున్నప్పుడే బాగుంది, నేను ఎంతో చేశాను, సన్మానాలు చేయాల్సింది నాకు పోయి మీరు నన్ను విమర్శిస్తున్నారు, అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత అంతా విధ్వంసంగా ఉందని చెప్తున్నారు. మేము ఎవరి గురించి మాట్లాడాం. బాగున్న మనిషి బాగుందని చెప్తాం కానీ, చంద్రబాబు నాయుడు గురించి బాగుందని చెప్తాం కానీ, ఒకరి గురించి విమర్శించం, వాళ్ళ గురించి మేము మాట్లాడాం. ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది. ఎందుకనంటే వాళ్ళ పాలన అలాగుంది, బాబు గారి పాలన ఎలా ఉంది. అనుభవం గల వ్యక్తి ఆయన. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే నలుగురు సలహాలు తీసుకుని చేసే వ్యక్తి కాబట్టి ఎవరైనా మాకు నాయకత్వం వహించినోడు ఒకటే, అభిమానపూర్వంగా కాదు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఇప్పుడు మనకు న్యాయమైన వ్యక్తి, మనకు అనుకూలమైన చేయగలుగుతారు అన్న వాళ్ళకి ఓట్లు వేసిన మాట వాస్తవే, కానీ దీన్ని ఎవరిని విమర్శించం. రోజా గారు అసలు ఇవన్నీ జనాలు వేసిన ఓట్లు కాదు, ఈవీఎంలు ఏదో ట్యాంపరింగ్ చేశారు అది మాట్లాడుతుంది రోజా. అవన్నీ అసంభవం. అసలు అట్లా అవకాశం ఉందంటారు? పోరి మంచి ఎక్కడైతే ఉందో ఆ మంచిని ప్రేమిస్తారు కానీ చెడిని ప్రేమించరు, దూరం చేస్తారు. పిచ్చోళ్ళు కాదంటారు, అమాయకులు అయితే కాదు. కాదు కాదు. ఇప్పుడు రాజధాని అమరావతి అన్న తర్వాత డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, రైల్వే జోన్ అని కానివ్వండి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అంశం కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు గారు చేయగలుగుతారంటారా సార్? చంద్రబాబు నాయుడు గారు ఏ మాటకి ఆ మాటే. ఆయన చేయలేకపోతే ఎవరి వల్ల కొడతారు కాదు. ఏదైనా మంచికి ఇది చేస్తే బాగుంటుంది. ఇవాళ ప్రతి చిన్న పిల్లోని కూడా అడిగి సలహాలు తీసుకుని చేసి మంచి మనసు ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మంచి మనిషి మనకు దొరకటం తిరుపతి వెంకటేశ్వర ఎలాగా ఈనాడు మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని కూడా ఇంకా తిడుతున్నారు కదా సార్. అసలు మొత్తం అంతా అరాచకం చేస్తున్నాడు, అన్యాయంగా ఉంది పరిపాలన, మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెడుతున్నాడు అంటే నిజంగా అలా చేసే వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు గారు? సార్ ఇదిగో చెప్పండి. ఎలా ఉంటదంటే, ఇప్పుడు నువ్వు పెడతానన్నావు అనుకో తింటాకు వస్తాం, కొడతానన్నావు అనుకో దూరంగా భయం. అది అంతే. ఆ రెండిట్లో జరిగేది ఏంటంటే, నువ్వు పెడతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బాబు నువ్వు అన్న తిని నేను పెడతానన్నారు, తింటాకి వెళ్తాం. అది ఆయన పెట్టనన్నాడు అనుకో, ఏం చేస్తాం? అది అలా. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా బాబాయ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా హాయిగా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు. గతంలో అవి తీసేసి ఏమి బాగుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం బాగుకున్నాడు అంటావు? ఇప్పుడు ఇవాళ కార్మికుల గురించి పెట్టింది కూడా ఇవాళ కారులో వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళి ఈ రోజున ఆపి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే 5 రూపాయలు అన్నమైనా లెక్కది, అది కూడా ఫ్రీగా పెడితే జనాలకి బాగోదని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అది 5 రూపాయలు అన్నంగా పెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళు అవని పేదవాళ్ళు అవని ఎవరెవరన్నా ఉన్నాయి మనకి అన్నం పెడుతున్నాడు. సంతోషంగా మీరు బతకండి తినండి అని అన్నం పెడుతున్నాడు. ఇవాళ ఎవరో విమర్శిస్తున్నారని కాదు, ఇవాళ మంచి మార్గం ఎక్కడైతే ఉందో అక్కడే జనం నడుస్తుంది. ఈరోజు పెన్షన్లని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు జనాల్లోకి వెళ్ళి మరి వాళ్ళకి ఆ పెన్షన్లు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ సమస్యలు ఉంటే అమ్మ మీ సమస్యలు చెప్పండి తీరుస్తామని చెప్పడం కానీ, అంటే కొద్దిగా మార్పు అయితే ఉందా బాబాయ్? పరిపాలనలో మార్పు ఉందంట. ఇవాళ నాయకుల గురించి మాట్లాడింది కాదు, ఇవాళ మంచి మనసు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది నేను చేస్తున్నాను, అది నువ్వు చేస్తున్నాను అని చేసి నలుగురు సంప్రదించి ఇదిగో ఈ మంచి మార్గంలో నేను నడుస్తున్నాను అనే మార్గం ఆయనలో ఉంది. ఒక నాయకుల్ని విమర్శించడానికి కాదు, ఎవరు పాలన వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. అట్లా అని ఒకరిని విమర్శించడానికి లేదు. ఇవాళ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి లేనిది అంటే ఎవరు కాదు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. అది ఏదైనా ఇది అవ్వాలంటే ఆయన ఎంపటి స్పాట్లో అవజేయగలుగుతారు. అవసరమైతే ఇది నేను చేస్తున్నానని నలుగురు చెప్పి చేయగల మనసున్న మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున కలియుగలు వెంకటేశ్వర ఎలాగో ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలి. చివరిగా బాబు అంటే చంద్రబాబు గారు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకెవరు లేరు అంటారా? చేయలేరు కూడా. ఇవాళ అనుభవం గల ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు రవీంద్ర గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ ఉన్న పాలకుల్లో, ఈరోజు ఉన్న పాలకుల్లో ఇది చెడిని దూరం మంచిని ప్రేమించి ఒక మనస్తత్వం ఉన్న నాయకులు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయితే వాస్తవంగా ఏంటంటే ఎవరు ఎన్నున్నా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావటం కలియుగల వెంకటేశ్వర స్వామి ఎలాగో ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు అలాగా. రైట్. ఆయన లేని రోజున ఏంటో మొన్న ఎక్కడో దాకెందుకు మన 53 అరెస్ట్ చేసిన రోజున ఇవాళ అంత జనము అంత ఇది అస్సలు కలలో కూడా ఊహించుకోవాలి. నేను ఆ రోజున ఆటో డాకు వచ్చేట్టు వచ్చింది ఆయన అరెస్ట్ చేసినప్పుడు. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున అరెస్ట్ చేసిన రోజున హాస్పిటల్కి వెళ్ళి ఇండిస్ట్ను బిళ్ళలు తీసిన బీపీ బిళ్ళొస్తేనే కానీ నాకు ఆ రోజు నాకు తగ్గలరా అని అంటే కొంతమంది అభిమానం అభిమానము ఉంటుంది. అలాంటి వ్యక్తి మనకి రావటం ఇంటికి తండ్రి లాంటోడు. అవసరం ఏదో ఒక పింఛన్ ఇవ్వాలన్నా ఒక జాబ్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా అలాంటి వ్యక్తి రావటం మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇటు ఎవరెవరు ఎంతమంది నాయకులు వచ్చినా అలాంటి వ్యక్తి రావటం అనేది ఈ రోజున మేము చేసిన మా ఇంటికి ఒక తండ్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక తండ్రిగా రావటం మాకు చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాం. మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలాగో చంద్రబాబు నాయుడు గారు మాకు అలాంటి మనిషి రావటం గర్వకారంగా చెప్పుకుంటున్నాము. మేము నాయకుల పూర్వంగా ఎవరిని విమర్శించం. ఏ పార్టీ అభిమానం నాకు నేను తెలుగుదేశమే కారణాల కానీ ఎవరిని విమర్శించం. మాకు అనవసరం. బతుకుదరకు వచ్చాం. ఎవరు అప్పుడు ఆయన చేసినా ఇప్పుడు 4 పనులు కల్పించాడు అనుకో పని చేసిన బతుకుతాం. మేము పని చేసిన బతకాలి. మా పనులు మేము బతకుండా మా భార్య పిల్లలు మేము పోషించుకోవాలి. ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే ఒక మంచి పని ఇదిగో ఈ పని చేసాం కల్పించలేదు అనే భావం కలగదు. చివరిగా బాబాయ్ ఈ 5 ఏళ్లలో అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ బాగుపడతాయి అంటారా? మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాదు నెక్స్ట్ 5 సంవత్సరాలు ఆయనే వస్తే మన తెలంగాణ దిష్టి తీసి పారేయడం కూడా పనికిరాదు. 5-6 నెలలుగా చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చింది, కొంత రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు అని అంటే ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. మీరు గమనించింది ఏంటి? ఎలా ఉందంటారు పరిపాలన? ఎలా ఉందంటారు? సూపర్గా ఉందండి. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వస్తే ఇంకా బాగుపడుద్ది. చాలా ఉంది. అందరూ ఆనందంగా ఉండారు. ఇక అంతకన్నా అది తెలియదు. ఏం గమనించారు? ఏంటి సూపర్ గా ఉంటుంది కారణం ఏంటి? సూపర్ గా అంటే కారణం అంటావా, ఇసుక తక్కువగా వస్తుంది, నలుగురు పని చేసుకుంటున్నారు, వర్కర్లు పని చేసుకుంటున్నాము, మా వాళ్ళు పని చేసుకుంటున్నారు, అందరు బతుకుతున్నారు. అది మరి ఏమీ లేదు, అంతా అసలు విధ్వంసం జరుగుతుంది, నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. 5 ఏళ్లుగా సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజు ఆయన మళ్ళీ ఇప్పుడు నేను జనాల్లోకి వస్తున్నాను అంటున్నాడు. ఎవరు నమ్మరు అయ్యారు. జగన్ మాటలను నమ్ముతారంటారా? నమ్మరు స్వామి. నిజంగా మంచిగా చేస్తే 151 నుంచి 11కి ఎందుకు వస్తాడంటారు? లేదు అందరూ బాగుంటారు. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఇప్పుడు పరిపాలన అయితే బాగుంది. సూపర్ గా ఉంది. రోడ్లు పడుతున్నాయా బాబాయ్? పెన్షన్లు వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. అన్ని బాగున్నాయి. అమరావతి బాగుపడుతుంటావా? సూపర్ గా బాగుపడుతుంది. కాకపోతే ఏదో రేట్లు వచ్చినాయి, పని చేసి పోతున్నారు, అందరూ బాగున్నారు.